హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంజే స్పీక్స్. టుడే టాపిక్ వాతావరణ శాఖ అండి. మన తెలుగు 2 రాష్ట్రాల్లో చూసుకుంటే వాతావరణం ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా వాతావరణంలో మార్పులు కనపడతాయండి. వర్షాలు వచ్చే ఛాన్స్ కనపడుతుంది. భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ కనపడుతుందండి. అలాగే చూసుకున్నట్టయితే ఎండ తీవ్రత కూడా ఉండొచ్చు అంటున్నారండి. ఎందుకంటే మొన్న వచ్చిన మోతా తుఫాను వల్ల ఎండ ప్రభావం ఈ వారం రోజులు కనపడే సూచనలు కనపడుతున్నాయండి. అలాగే చూసుకున్నట్టయితే మరో కొత్త అల్పపీడనం ఏర్పడిందండి. శ్రీలంక నుంచి తమిళనాడు నుంచి వచ్చే ఛాన్సులు కనపడుతున్నాయండి. అలాగే చూసుకున్నట్టయితే మంచు కూడా ఈ నెలలో బాగా ఉంటుందని చెప్తున్నారండి శాస్త్రవేత్తలు. అలాగే మీరు చూసుకున్నట్టయితే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడబోతున్నాయండి. అలాగే కొన్ని జిల్లాల్లో మట్టుగా ఎండ తీవ్రత బాగా కనపడుతుందండి. చూసుకున్నట్టయితే నేడు ఏ జిల్లాలో వర్ష సూచన కనపడుతుందో మనం తెలుసుకుందామండి. నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు ద్రోహిణి కొనసాగుతుందని మన ఏపీఎస్డిఎంఏ పేర్కొందండి. అలాగే చూసుకున్నట్టయితే ఇవాళ కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపూర్, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుందండి. ఓ మోస్తరు నుంచి కనపడుతున్నాయంటండి. భారీ నుంచి కొన్ని జిల్లాలో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు కనబడుతున్నాయి. చూసినట్టయితే ఎండ కూడా ఉంటుందండి ఈ వారం రోజులు. మీకు చెప్పేది ఏంటంటే ఈ వారం రోజుల తర్వాత భారీ వర్షం కనపడే సూచనలు కూడా కనపడుతున్నాయండి. కొత్త అల్పపీడనం ఏర్పడడం వల్ల. అలాగే అటు తెలంగాణలో చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణపేట్, నల్గొండ, నిజామాబాద్, వనపర్తి, గద్వాల, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్ ప్రాంతాల వర్షాలు కురిసే ఛాన్స్ కనపడుతుందని హైదరాబాద్ ఐఎండీ తెలిపిందండి. ఈ జిల్లాలో వర్షాలు బాగా కురుతాయి అంటున్నారండి. అలాగే చూసినట్టయితే మంచు కూడా బాగా ఉండదు అంటున్నారండి. మీ రైతులకి చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎవరైతే పొలం పనులకు వెళ్తారో. అలాగే రోడ్డు మీద వెళ్ళి ప్రయాణించే వాళ్ళండి, వాళ్ళకి మంచు వల్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. రోడ్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే చూసుకున్నట్టయితే ఉష్ణోగ్రత ఎలా ఉండబోతుందో మనం ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో చూద్దామండి. ఉష్ణోగ్రత చూస్తే మన అటు తెలంగాణలో రాత్రి మినిమం 20 డిగ్రీల సెల్సియస్ ఉండగా ఏపీలో మినిమం 21 డిగ్రీల సెల్సియస్ ఉంటుందండి. అలాగే అటు తెలంగాణలో పగలు మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ ఉండగా ఇటు ఏపీలో కూడా మ్యాక్సిమం 31 డిగ్రీ సెల్సియస్ ఉంటుందని చెప్తున్నారని నిపుణులు. మీరు జాగ్రత్త వహించండి. అలాగే ఎండ తీవ్రత ఉండడం వల్ల కూడా డిహైడ్రేట్ అయిపోతారండి. హైడ్రేట్గా నీళ్ళు తాగుతూ ఉండండి. మరిన్ని వివరాల కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.